అలాగే అలాగే మన దేశమును దేవుడు దీవించినట్లుగా, మన రాష్ట్రమును దేవుడు దీవించినట్లుగా, మన నాయకులను అధికారులను దేవాది దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా దీవించినట్లుగా, ఇదిగో దేవుడు మన నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి అధికారిని కూడా దేవుడు దీవించినట్లుగా, ఈ గ్రామమును గ్రామంలోటువంటి ప్రతి యవనస్తుని, ప్రతి స్త్రీని, పురుషుని, వృద్ధుని, చిన్నపిల్లలందరినీ దీవించినట్లుగా మనందరం ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించదా. ప్రభువానికి స్తోత్రమైనా ఇంతవరకునైనా ఇదిగో ప్రభువా చేయబడినటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకము ఈ కొడుకులో పాలు పొందిన బిడ్డలందరూ దీవించండి. ఈ సౌండ్ ద్వారా ఎంతమంది బిడ్డలు అయితే నీ వాక్యం విన్నారో వారందరిని కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఈ కోడికలోకి నడిపించినట్టు ప్రతి ఒక్కరి ఎడల మీ కృప ఎంతో విస్తారముగా మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా అదిగొత్తని తిరిగి అయ్యా ప్రయాణం వెళ్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణమునకు మీరు తోడే ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరలా ఇంకా అనేక ప్రాంతాలలో అనేక రీతిలుగా నీ నామాన్ని మహిమపరచుటకు ప్రభువా ఈ ప్రాంతంలో అయ్యా ఉన్నటువంటి ప్రతి సేవకుని మీరు బలపరిచి గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే పడిపోయే అనుభవంలో ఉన్నారో వారు లేవనెత్తండి నామములో. ఈ సన్నిధిలో గొప్పగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను.